5, 4, 3, 2, 1. ఉన్నత విలువలతో కూడిన సమున్నత వ్యక్తిత్వానికి ప్రతీక. తనలోని అంతులేని జ్ఞానతృష్ణను సాకారం చేసుకోవడానికి అపారమైన విజ్ఞానాన్ని సముపార్జించిన ఉజాగర జ్ఞాననిధి, విజ్ఞాన ఖని. ఎన్నో బృహత్తరమైన దృగ్విషయాంశాలపై సాధికారిక అవగాహన కలిగిన నడిచే విజ్ఞాన సర్వస్వం. విపత్కర పరిస్థితులలో సైతం సడలని స్థైర్యం, సమయోచిత సందర్భానుసార నిర్ణయాలతో విద్యా వ్యవస్థను ముందుండి నడిపించిన మార్గదర్శకులు. దశాబ్దాల తరబడి విభిన్న కార్యక్షేత్రాలలో దార్శనికులై విశేష ప్రతిభా సంపత్తితో అత్యంత ప్రభావశీల విధుల నిర్వహణలో తనకు మాత్రమే సాధ్యమైన నిరుపమాన సాటి లేని మేటి నాయకత్వ పటిమ అసామాన్యం, అనన్య సామాన్యం. వేలాది మంది ఉపాధ్యాయులలో స్ఫూర్తి నింపి లక్షల మంది విద్యార్థులకు ప్రేరణ అందించిన అనితర సాధ్యులు. సమయపాలన, నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, నిర్భీతి, నిష్పక్షపాతం, తర్పరహితం, ఖచ్చిత నిర్ణయం, ప్రసన్న గాంభీర్యం వంటి ఉత్కృష్ట లక్షణాలు సహజాలంకృతులుగా పరిఢవిల్లిన క్లుప్త మనోహర ప్రసంగీకులు. వాచస్పతి, ప్రసంగ బృహస్పతి, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్, జిల్లా విద్యా శిక్షణా సంస్థ మెదక్ ప్రధానాచార్యులు డాక్టర్ ధనాలకోట రాధాకిషన్ గారు. వారి ఉద్యోగ విరమణ సందర్భంగా శిఖర సమానమైన వారి 3.5 దశాబ్దాలకు పైగా మహోన్నత ప్రస్థానాన్ని సింహావలోకనం చేయడం ముదావహం, ప్రేరణదాయకం. వ్యాపార వాణిజ్యాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైన మెట్పల్లిలోని వ్యవసాయ నేపథ్యం కలిగి లబ్ధ ప్రతిష్ఠులైన ఉన్నత విద్యా కుటుంబంలో ఆదర్శ దంపతులైన శ్రీమతి భూలక్ష్మి, శ్రీ కొండయ్య గారలకు 2వ సంతానంగా దివి 15/6/1965 నాడు జన్మించిన రాధాకిషన్ గారు అన్నదమ్ములతో కలిసి క్రమశిక్షణ, విధేయత, అణకువ వంటి లక్షణాలను వారసత్వంగా పుణికిపుచ్చుకొని విద్యాభ్యాసంలోకి ప్రవేశించారు. తను జన్మించిన మెట్పల్లిలోనే 3వ తరగతి వరకు ప్రైవేటు బడిలో విద్యనభ్యసించిన వారు 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు అభ్యుదయ ప్రాథమికోన్నత పాఠశాల, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల యందు, తదుపరి శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాల జగిత్యాలనందు BSc MPCని పూర్తి చేశారు. బాల్యం నుండి చదువుతో పాటుగా క్రీడలు, సహపాఠ్య, పాఠ్యేతర అంశాలలో అత్యంత చురుకుగా ఉంటూ తరచూ NSS కార్యక్రమాలు, NCC క్యాంపులలో పాల్గొంటూ తనను తాను కఠిన పరిస్థితులను సైతం సమర్థవంతంగా అధిగమించే దృఢమైన వ్యక్తిత్వం కలవాడిగా మలచుకున్నారు. ఆ తదుపరి ఉన్నత విద్య కొరకు నల్గొండ DVM కళాశాలలో BEDని, COE ఉస్మానియా కళాశాల క్యాంపస్లో MEDని పూర్తి చేసి పరిపుష్టులయ్యారు. 1988 డిసెంబర్ 1న తనకెంతో అభిరుచి, ఆసక్తి కలిగిన గణిత ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల రాయగూడ, ఆదిలాబాద్ నందు నియామకం కావడంతో వారి మహోన్నత ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. వినూత్నమైన బోధనా వ్యూహాలతో విద్యార్థుల స్థాయిని అనుసరించి బోధనాభ్యసన కార్యక్రమాలు నిర్వహించి గణితం కఠినమైనదన్న భావనను తుడిచేసి గణితమే సరళమనే దృక్పథాన్ని విద్యార్థులలో కలిగించారు. 1991 మే 24న ఓపిక, సహనానికి మారుపేరు, పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతీక అయిన అనురాధ గారు జీవిత భాగస్వామిగా తన జీవితంలోకి ప్రవేశించి వారి విజయపథంలో వెన్నంటి ఉండి చోదక శక్తిగా మారారు.
అలుపెరగక తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సి మ్యాథ్స్ ఎక్స్టర్నల్ కోర్సు పూర్తి చేశారు. తదుపరి ఇనుమడించిన ఉత్సాహంతో ఎంఎస్సి సైకాలజీని కూడా పూర్తి చేసి తన విద్యార్హతలను మరింతగా పెంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో భాగంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ విభాగంలో 1993 ఫిబ్రవరి 12న గణిత ఉపన్యాసకులుగా ఆదిలాబాద్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ యందు పదోన్నతిపై ప్రవేశించి ఛాత్రోపాధ్యాయులను సమర్థత, నైపుణ్యం, బాధ్యత కలిగిన శిక్షణార్థులుగా తీర్చిదిద్ది వారి భావి ఉపాధ్యాయ జీవితానికి నాంది పలికారు. ఒకవైపు ఉపన్యాసకులుగా పనిచేస్తూనే మార్చి 1, 1998 నుండి 26 ఫిబ్రవరి 2003 వరకు, సెప్టెంబర్ 1, 2003 నుండి జూలై 2, 2005 వరకు 2 విడతలుగా జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ గుణాత్మక పెంపుదలలో తమదైన ముద్ర వేశారు. తేదీ 3/7/2005 నుండి 18 మే 2006 వరకు కరీంనగర్ డైట్లో పనిచేసి విధి నిర్వహణలో కృతకృత్యులయ్యారు. 19 మే 2006న వరంగల్ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో సైకాలజీ ఉపన్యాసకులుగా పదోన్నతి పొందారు. అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే సెకండరీ స్థాయిలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, దానిని అధిగమించే వ్యూహాలు అనే అంశంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను సాధించారు. ఆ సమయంలోనే సేవ్ ద చిల్డ్రన్ అనే ఎన్జిఓ సహకారంతో ఇన్క్లూజివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంశంపై ఇంగ్లాండ్లో పర్యటించి లండన్, బ్రిస్టల్, నార్విచ్ నగరాలలోని వివిధ పాఠశాలలను సందర్శించి వివక్ష, అసమానతలు, ప్రధాన స్రవంతిలో అందరికీ సమాన అవకాశాలు, ప్రాధాన్యతలు కల్పించడం గురించి తమ బృందంతో కలిసి అధ్యయనం చేశారు. తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు విరివిగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. వారి యొక్క దక్షత, అన్ని విషయముల పట్ల విశేషమైన సమగ్ర పరిజ్ఞానం వెరసి అదనపు బాధ్యతలు సర్వీసు అంతయు నిర్వహించవలసి వచ్చింది. ఆ కోవలోనే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో స్టాటిస్టికల్ ఆఫీసర్గా తేదీ 1 ఫిబ్రవరి 2010 నుండి 5 మే 2015 వరకు పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల సమాచార సేకరణను గావించి, విశ్లేషించి, ప్రణాళికలను రూపొందించడానికి వీలు కల్పించే బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించారు. నవంబర్ 1, 2016న రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించి తనలోని పాలనా వ్యవహార దక్షతలను వెలికితీసి ప్రభావవంతంగా విధులు నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ బడులలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన మొదటి జిల్లాగా నిలిపారు. సిరిసిల్లలో పనిచేసిన 6.5 సంవత్సరాల కాలంలో రికార్డు స్థాయిలో 9 సార్లు జిల్లా ఉత్తమ అధికారిగా ఎంపిక కావడం వారి పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వారిచే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా అవార్డు తీసుకోవడం తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలిచిపోయింది. తేదీ 29 ఆగస్టు 2018న SCERT ప్రొఫెసర్గా పదోన్నతి పొందడం వారి బాధ్యతలను మరింత ఉన్నత స్థాయిలో విస్తృతపరిచింది. 25 ఫిబ్రవరి 2023 నాడు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తూ గుణాత్మక విద్య పెంపుదలలో జిల్లా స్థానాన్ని మెరుగుపరిచారు. ప్రాథమిక పాఠశాల నర్సాపూర్, ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల మెదక్, బాలుర ఉన్నత పాఠశాల రామాయంపేట్ తదితర పాఠశాలలలో గదుల కొరత తీర్చడం మచ్చుకు కొన్ని మాత్రమే. మెదక్ విద్యాధికారిగా సైతం 2 సార్లు ఉత్తమ జిల్లా అధికారిగా ఎన్నిక కావడం బహు ప్రశంసనీయం. స్పెషల్ ఆఫీసర్గా కొల్చారం, కౌడిపల్లి మండలాలలో అదనపు విధులను నిర్వర్తిస్తూ ప్రజలతో మరింతగా మమేకమయ్యారు. వారి పరిపూర్ణమైన ప్రతిభా వ్యుత్పత్తులలో మరో పార్శ్వం పుస్తక రచయిత.
డిఈఎల్ఈడి తెలుగు అకాడమీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, పూర్వ ప్రాథమిక విద్యా దృక్పథాలు, బీఈడిలో గణిత బోధనా పద్ధతులు తదితర పుస్తకాలను రూపొందించడంలో రచయితగా ప్రముఖ పాత్ర వహించారు. వివిధ స్థాయిలలో ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించిన కరదీపికలు, మాడ్యూల్స్ను లెక్కకు మిక్కిలి అందించి గుణాత్మకతను పెంపొందించడంలో మార్గదర్శకులయ్యారు. కాలంతో పాటు నిరంతరం పరిశ్రమిస్తూ అత్యున్నత స్థాయిలో అత్యద్భుత పనితీరుతో అందరి మన్ననలందుకున్న వారు కుటుంబ జీవితాన్ని కూడా విజయవంతంగా కొనసాగించారు. తన విజయ పరంపరలో పరిస్థితులను ఆకలింపు చేసుకొని మనసెరిగి తనలో సగంలా రూపాంతరం చెందిన వారి ధర్మపత్ని అనురాధ గారు ఆదర్శనీయులు. కుమారుడు మనోజ్ కుమార్ వర్మ సివిల్ ఇంజనీర్గా, కుమార్తె నిహారిక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి విశేషంగా రాణిస్తూ ఉండటం మిక్కిలి సంతోషకరం. ఉపాధ్యాయులుగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, అధ్యాపకులుగా శిక్షణార్థులను భావి ఉపాధ్యాయులుగా తర్ఫీదునిచ్చి, ఆచార్యులుగా సంక్లిష్ట భావనలను సైతం సరళమైన శైలిలో విశదీకరించి, గణాంక నిపుణులుగా విస్తృత సమగ్ర సమాచారాన్ని అవసరమగు రీతిలో నిక్షిప్తం చేసి, విద్యాధికారిగా తన నిర్వహణ పాలనా సామర్థ్యాలతో వ్యవస్థను నడిపి, పరిశోధకులుగా సమకాలీన సమస్యల గురించి పరిష్కార మార్గాలను సూచించి, ప్రధానాచార్యులుగా అత్యంత సమర్థవంతంగా శిక్షణాలయాన్ని నిర్వహించి నిర్విరామంగా అన్ని బాధ్యతలను తన భుజ స్కంధాలపై మోసిన వైవిధ్యభరిత ప్రతిభా సామర్థ్యాలకు నిలువెత్తు రూపమే డాక్టర్ రాధాకిషన్ గారు. విరమణ కేవలం ఉద్యోగానికే, తమ బాధ్యతలను అవిశ్రాంతంగా పరిధులు లేకుండా నిర్వహిస్తూ ఉండాలని అభిలషిస్తూ, నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా గారి మాటలు విద్య ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదులలో కూర్చున్న పిల్లల స్వప్నాలలో వారికి అందించే విద్యలో ఉంది అని తరచూ ఉటంకించే రాధాకిషన్ సార్ గారి సందేశంతో మనందరం ముందుకు సాగుదాం.